వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ రమ్య. ప్రస్తుతం మనం 38th బుక్ ఫెయిర్ లో ఉన్నాము. హైదరాబాద్ లార్జెస్ట్ బుక్ ఫెయిర్. ఎలాంటి పుస్తకాలు ప్రదర్శిస్తున్నారో, ఎలాంటి స్టాల్స్ ఉన్నాయో మనం ఇప్పుడు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. పదండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇక్కడే హైదరాబాద్, మాది నల్గొండ డిస్ట్రిక్ట్, సార్ కానీ ఇక్కడే ఉంటున్నాం మా అబ్బాయి దగ్గర. ఓకే. చాలా బుక్స్ కొన్నట్టున్నారు. మీకు కొన్నాం. పుస్తకాలంటే చాలా ఇష్టం అనుకుంటా. ఇష్టమే. ఓకే. మీకు ఎలాంటి పుస్తకాలంటే ఇష్టం సార్? అన్ని రకాలు చదువుతాను నేను. ఆటోబయోగ్రఫీస్, ఫిలాసఫీలో వివేకానంద ఉంది, జిడ్డు కృష్ణమూర్తిది, అన్ని రకాల ఫిలాసఫీ. పోతే భారతము, రామాయణము, భగవద్గీత, భాగవతము, బైబుల్, ఖురాను, ఆల్ రిలీజియన్స్ గురించి చదివినాను. బుక్ నాలెడ్జ్ పెంచుకుంటున్నారు. ఇంకా ఇంకా అంటే చదువుతూనే ఉన్నాను. 78 నుంచి జాబ్లకు వచ్చిన కాడి నుంచి ఎక్కువ చదవటం. 78 నుంచి చదువుకుంటూ వచ్చిన. మొన్న జస్ట్ టైంపాస్ కొరకు ఎన్ని బుక్స్ చదివినాను లెక్కేస్తే ఒక 280 పుస్తకాలు వచ్చినాయి లెక్క. లిస్ట్ తయారు చేసి పెట్టినాం. అట్లా బుక్స్ చదవటం అనేది దీనివల్ల ఏంటంటే, ఒకటి చదివితే అందులో ఒక సందర్భంలో ఒక బుక్ కోడ్ చేస్తారు ఆటోబయోగ్రఫీలో. అక్కడ అది చదవాలని చదువుతాం. గాంధీ ఆటోబయోగ్రఫీలో రస్కిన్ గురించి చెప్పిండు. ఆ బుక్ దొరకలే, దాన్ని దేంట్లో తీసి ప్రింట్ చేయించి దాన్ని చదివినాను అనమాట. ఇట్లా బుక్స్ చదవటం అనేది ఒకదాని నుంచి ఒకదాని ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఏదైనా మనం ఎందులో ఉంటే అది పెరుగుద్ది. ఇప్పుడు కొత్తగా చదవని వాళ్ళకు చదవమంటే ఇప్పుడు ఏం చదువుతాం అంటారు. ఇప్పుడు చదివే అలవాటు ఉన్న వాళ్ళు చదువుతారు. అంతే, అది అలవాటు చేసుకోవాలి. బుక్స్ చదవటం అనేది బాగుంటుంది. ఇప్పుడు టీవీలో చూసిందైనా బుర్రకెక్కదు, అంటే తొందరగా మర్చిపోతాం. విన్నదైనా ఈ చదివిందే ఎక్కువ అనుభూతి పొందుతాం మనం. నా అభిప్రాయం అది చదవటం వల్ల. అందుకని బుక్స్ చదవడం అనేది ఇష్టం, చదువుతుంటాను. సార్ మీరు, మీ పేరు సార్? భాస్కర్ రెడ్డి అండి నా పేరు. నైస్ మీటింగ్ యూ. హైదరాబాద్ అండి. నాకు మరీ చిన్నప్పటి నుంచి ఇక్కడ రావడం ఫస్ట్ టైము. ఇంతకుముందు వేరే స్థలాల్లో అటెండ్ అయినాను. నాకు మరీ చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. ఆ రోజుల్లో కొమ్మూరు సాంబశివరావు అని నావల్స్, తర్వాత ఒకటని కాదు, అక్రాస్ ది టేబుల్ ఫిలాసఫీ, అన్ని మత గ్రంథాలు, బయోగ్రఫీస్, ఒకటని కాదు అన్నీ చదివేవాళ్ళం. మా చిన్నప్పుడు రీడర్స్ డైజెస్ట్ అని ఒకటి వచ్చేది, నెలకు ఒక్కసారి వచ్చేది. అది ఇంగ్లీష్లో ఉండేది. దానికోసం మొత్తము 10-15 మంది వెయిట్ చేస్తుంటుంది. అది పోస్ట్ మ్యాన్ వస్తూనే దాన్ని తీసుకొని ఫస్ట్ బొమ్మలు అవి చూసేసి ఇచ్చేసి మళ్ళీ 1 by 1 చదువుకుంటా పోయాం. సో అదొక హాబీ లాగా డెవలప్ అయింది. అయితే ఆ హాబీలో చాలా నాలెడ్జ్ ఉంది అనేది తర్వాత తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు కూడా మా చిన్నప్పుడు చదివిన పుస్తకాలు అవన్నీ గుర్తులు ఉన్నాయి. అంటే నాలెడ్జ్ బ్యాంక్ ఏర్పడింది మాలో. అది నా యొక్క ఎక్స్పీరియన్స్. అయితే ఈ పుస్తకశాల చాలా విశాలంగా పెట్టినారు. కానీ వెళితే ఏమంటే టెక్నికల్ బుక్స్, లైక్ లేటెస్ట్ నాలెడ్జ్ బుక్స్, లైక్ సెలెస్టియల్ థింగ్స్, అవన్నీ కలిపి పెడితే వచ్చిన వాళ్ళకి చాలా ఉపయోగకరం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మతాల పైన, ఫిలాసఫీ పైన నావల్స్ ఇవి మాత్రమే ఉన్నాయి తప్ప పాత్ బ్రేకింగ్ లేవు. యూ మస్ట్ హ్యావ్ ఏఐ. ఇది ఏదో ఊరికే తెలుగులో ఉంది, కానీ వై నాట్ న్యూ బుక్స్ ఇన్ ఏఐ నాలెడ్జ్. ఆ సబ్జెక్ట్ మీద ఇంకా చేయాలి. ఈవీస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ వెహికల్స్, హైడ్రోజన్ ఇవి ఉన్నాయి. సో యూ హ్యావ్ టు ఇన్స్టాల్ బుక్ స్టాల్స్ ఇన్ అదర్ ఏరియాస్ ఆల్సో. ఇది లిమిటెడ్ టు ఓన్లీ దిస్ సెక్షనే కనిపిస్తుంది. మై ఫీలింగ్ ఈజ్ దట్ ఇట్ షుడ్ బి ఓపెన్ టు ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ సార్. నేను 2003 నుంచి బుక్ ఫేర్కి వస్తున్నాను అండి. అంతకుముందు జలవిహార్లో జరిగేది, తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయింది. అంటే ఇయర్ బై ఇయర్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ దేర్. స్టాల్స్ కూడా పెరుగుతున్నాయి, తర్వాత అరేంజ్మెంట్స్ కూడా ఓకే, ఫైన్. సార్ ఇప్పుడు ఈ బుక్ ఫేర్లు గమనించినట్టయితే సార్, మీ జనరేషన్ వాళ్ళే మాకు
80% మీ జనరేషన్ వాళ్ళే మాకు కనిపిస్తున్నారు. అంటే కిడ్స్ ఒక 20% మాత్రమే కిడ్స్ కనిపిస్తున్నారు. అంటే జనరల్గా ఏంటంటే అది అంటే సోషల్గా వచ్చినటువంటి మార్పు అనుకోవాలి. అంటే ఇంకోటి ఏంటంటే బుక్సే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా అప్రోచ్ ఉంది. గూగుల్ సెర్చ్ చేస్తే ఎలాంటిదైనా దొరుకుతుంది. అందుకోసం పీపుల్ అంటే చిల్డ్రన్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు రీడ్, బట్ సమ్ లాస్ట్ 2-3 years ఐఎమ్ సీయింగ్ ఇయర్. This year children are not looking, but last 2 years most of the school students visited this. I don't think why this year somewhat. సార్ మీరు మీ పిల్లలకి బుక్స్ పైన అవగాహన పెంచారా? Definitely, whatever I'm reading the books, I'm recommending to my children to read the books. ఓకే. ఈ జనరేషన్స్ కిడ్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? అంటే మనకిప్పుడు ఫేస్బుక్ కానీ వాట్సాప్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా బుక్ రీడింగ్లో ఉన్నటువంటి దాని యొక్క అంటే మనం విజువలైజేషన్ చేసుకుంటాం. విజువలైజేషన్తో వచ్చేటువంటి తృప్తి అనేటువంటిది మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఆ తృప్తి అనేటువంటి ఆ ఎంజాయ్మెంట్ అనేటువంటి దొరకదని నేను అనుకుంటాను, నా పర్సనల్ వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు పల్లవి టీవీ సార్. థ్యాంక్ యూ. అండ్ సార్, ఈ బుక్లో కంటెంట్ ఏముంది సార్? అంటే బేసికల్గా నేను డాక్టర్ సురేంద్ర, పీడియాట్రిషియన్. అయితే నేను ఈ బుక్ రాయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు చాలామంది పిల్లల్ని చూస్తుంటాను నేను. అంటే పీడియాట్రిషియన్ 18 years వరకు చూస్తాం. చాలామంది ఎగ్జామ్స్ టైంలో పిల్లలు చాలా ఫంక్షనల్ కంప్లైంట్స్ వస్తారు. తల తిరుగుతుందని, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అని, కడుపు నొప్పి అని, వామిటింగ్స్ అని. జెన్యున్గా ఆర్గానిక్ ప్రాబ్లం ఉండదు. అట్లని చెప్పి యాక్షన్ కూడా కాదు అది, అంటే మెంటల్ స్ట్రెస్. సో అంటే చాలా చిన్న వాటికి కూడా చాలా పెద్ద స్ట్రెస్సర్ అవుతుంది అది. దానివల్ల వాళ్ళ డే టు డే లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ కన్నా తగ్గిపోతుంది, స్కూల్ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. సో అది అబ్జర్వ్ చేసిన తర్వాత దీన్ని మనం ఎట్లా అడ్రస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ బుక్ రాయడం జరిగింది. ఇందులో ఫస్ట్ చాప్టర్ గోల్ సెట్టింగ్ దగ్గర నుంచి. మంచి లక్ష్యం ఉందనుకోండి, ఆ లక్ష్యం దిశగా మార్గం ఎలా ఏర్పాటు చేసుకోవాలి. అసలు మనము అంటే ఈ దేశము జ్ఞానభూమి. ఇప్పుడు నేను భగవంతునితో సమానం అని చెప్పుకున్న దేశంలో చాలా చిన్న చిన్న వాటికి కూడా ఆత్మహత్యలు చేసుకోవడము, పిల్లలు అంటే నచ్చినట్టు కటింగ్ చేయించకపోతే అప్సెట్ అవుతారు, నచ్చిన అంటే పటాకులు కొనేయలేదని సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా న్యూస్లో మనం చూస్తుంటాం. సో ఇట్లాంటి పరిస్థితి మారాలి. దానికోసం ఒక డాక్టర్గా శారీరక ఆరోగ్యం మీదనే కాకుండా మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి కూడా నా వంతుగా ప్రయత్నంగా ఈ పుస్తకాన్ని రాశాను మేడం. ఇందులో గోల్ సెట్టింగ్ దగ్గర నుంచి చివరి వరకు అంటే మనము సక్సెస్ ఇప్పుడు జెన్జీ ఫోకస్ ఏంటంటే సక్సెస్ సాధించాలి, అల్టిమేట్ మనం సక్సెస్ సాధించాలని. సక్సెస్ కంటే ఆ పాత్ చాలా ఇంపార్టెంట్, ఆ స్ట్రాటజీ అది చాలా ఇంపార్టెంట్ అని ఇది నేను చెప్పింది కదా, సాక్షాత్ భగవంతుడే చెప్పిండు, కర్మనేవ అధికారస్తే అని చెప్పి. మనం పని చేయడం అనే దానిలో ఆనందించాలి, అధికారం ఉంది, ఫలితం మీద ఎక్కువ ఫోకస్ చేయకూడదని. అది సరళంగా చిన్నపిల్లలకు అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేశాను. ఇది నాట్ ఓన్లీ చిన్నపిల్లలే కాదు సార్, పెద్దవాళ్ళకి చెప్తే అవి ఆచరించి పిల్లల మీద వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అవును మేడం. ఇందులో 17th చాప్టర్ తల్లిదండ్రులకు సూచనలు రాశాను మేడం. ఇది స్టూడెంట్స్కి ఎవరైనా కానీ ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ 7th క్లాస్ తర్వాత పిల్లలు ఈజీగా అర్థం చేసుకోగలరు. 7th క్లాస్ నుంచి డిగ్రీ పిల్లల వరకు కూడా సో హెల్ప్ అవుతుంది మేడం. 18 చాప్టర్స్ ఉన్నాయి. ఈజ్ మై జూనియర్, ఐఎమ్ ఏ సర్జన్, డాక్టర్ శాంతి ఫ్రమ్ యశోద హాస్పిటల్. అంటే ఇంత చక్కగా చెప్పాడు చూడండి, పాత్ ఈజ్ ఇంపార్టెంట్. నిజంగా అంటే మంచి ఆలోచనతోటి అంటే పిల్లలకి ఏం అవసరము అనేది తను చూసింది, ప్రాక్టికల్ ఇన్పుట్స్ దీంట్లో పెట్టాడు. సో అంటే ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్. అందరూ దీన్ని కనుక చదవగలిగితే నాట్ ఓన్లీ ద గోల్ సెట్టింగ్, వాళ్ళు ఒక దిశగా పయనించి ఒక మంచి ఎయిమ్ తోటి ముందుకెళ్ళి మంచి స్టేజ్ అచీవ్ అవటానికి ఇది ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. మేడం, ఇప్పుడున్న జనరేషన్స్కి ఇప్పుడు ఎఫ్ఎంకి స్టోరీ టెల్లింగ్ యాప్స్ అనేసి ఇంకా మిగతా చాలా యాప్స్ చూస్తున్నాం. ఇట్లాంటి టైంలో సార్ ఇట్లాంటి బుక్ ఇనాగరేషన్ చేసిరు అని అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ అ బిగ్ ఇష్యూ. అంటే ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. అంటే చదువుతారా? ఈరోజు నేను ఎన్టీఆర్ స్టేడియంలో ఈ బుక్ ఫేర్లో, ఈ బుక్ ఫెస్టివల్లో ఇన్ని పుస్తకాల మధ్యలో ఈ పుస్తకం ఇలా కనపడుతుంది అంటే స్టిల్ ఇంకా మనం పుస్తకాలు చదువుతున్నాము, ఇంకా చదువుతానే ఉంటాము. ఇది ఎప్పటికీ నెవర్ ఎండింగ్ అండి. అంటే పేరెంట్స్కి పిల్లలకి ఏదో ఒకటి మంచి చెప్పాలని అనిపిస్తుంది మనకి,
కానీ మనం చెయ్యలేకపోతున్నాం. అట్లీస్ట్ ఇది పక్కన కూర్చొని పేరెంట్స్ చదివి వినిపిస్తే కూడా మనం కొంతవరకన్నా చేయగలుగుతాం. సో పేరెంట్స్ షుడ్ రీడ్ ఫస్ట్, నాట్ ద స్టూడెంట్. బుక్ యొక్క విశేషాలు చెప్పండి. యా, ఈ బుక్లో మెయిన్గా పరీక్షల విజయానికి అని చెప్పి ఏదైతే టైటిల్ ఉందో ఇది చాలా యాప్ట్. డాక్టర్ సురేంద్ర ఒక ఎంబీబీఎస్ డాక్టర్, తర్వాత పీజీ ఈ స్పెషాలిటీ చేసి తన లైఫ్లో అంటే సురేంద్ర బాబు ఒక చిన్న పేద కుటుంబం నుంచి వచ్చి, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చి, తర్వాత తను పీజీ చండీగఢ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్లో చదవడం ఇవన్నీ కూడా. సో తన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాడు అండ్ ఆ టైంలో తనకి మానసికంగా ఏవేవి హెల్ప్ అయ్యాయి అంటే వివేకానంద సూత్రాలు కావచ్చు, లేదంటే ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ కావచ్చు, అవన్నీ చిన్న చిన్నగా అంటే స్టూడెంట్స్కి ఈజీగా అర్థమయ్యేటట్లు, పేరెంట్స్ చదివి అవసరం ఎక్స్ప్లెయిన్ చేసేటట్లు దీంట్లో పొందుపరిచారు. సో ఇది చాలా చక్కని పుస్తకము. పరీక్ష అంటే ఎగ్జామ్సే కాకుండా జీవితం కూడా రోజు పరీక్ష. ఇంకోటి మన పెద్దవాళ్ళు చెప్పారు, మీరు ఇందాక అన్నారు కదా బుక్స్ చదువుతారని. సో అప్పుడు పాతకాలం సామెత అంటే చిరిగిన చొక్కాయన తొడుక్కోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కదా. సో అది ఇప్పటికి కూడా అవసరం, ఎందుకంటే ఈ యాప్స్ మారిపోతూ ఉంటాయి. సో ఒక 1 year బ్యాక్ ఉన్న యాప్స్ ఇప్పుడు ఉండవు, కానీ బుక్ అట్లా కాదు, ఒక రిపాజిటరీ ఆఫ్ నాలెడ్జ్ కాబట్టి ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడైనా మళ్ళీ మనకు సందర్భం వచ్చినప్పుడు, ఎందుకంటే పరీక్ష ఒకసారి జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది, మళ్ళీ సడన్గా పరీక్షలు స్టార్ట్ అవుతాయి కాబట్టి పరీక్ష స్టార్ట్ అయిన రోజు మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి చదువుకోవచ్చు. సో ఆ రకంగా ఇది చాలా మంచి పుస్తకం. ఈ బుక్ మనకి బూస్టింగ్ పవర్ ఇస్తుంది అన్నట్టు. యా, ఎగ్జాక్ట్లీ. 18 chapters పెట్టడము ఒక ఉద్దేశం ఏంటంటే అర్జునుడికి తన ప్రశ్నలన్నిటికి కూడా కృష్ణుడు 18 chapters సమాధానం చెప్తాడు కదా. సో అన్నిటికీ ఓవరాల్గా ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ అన్ని ఆస్పెక్ట్స్ కూడా దీంట్లో పొందుపరచబడ్డాయి కాబట్టి, సో 18 chapters ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ అన్ ఐడియల్ బుక్. ఏం ఎగ్జిబిట్ చేయడానికి వచ్చారు ఇక్కడ? ఇక్కడ బ్యూటీ అండ్ వెల్నెస్ నుంచి వచ్చాము మేము. లైక్ నెయిల్ ఆర్ట్, మెహందీ, ఐబ్రోస్ అండ్ హెయిర్ స్టైల్ ఇవన్నీ వేయడానికి వచ్చాము. ఇక్కడ ఎగ్జిబిషన్ కదా, చాలామంది వస్తారు కస్టమర్స్ కాబట్టి మా స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నారు. దట్స్ వై వి కేమ్ హియర్. లైక్ మాకు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చినారు కదా, దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. మాకు కూడా ఒక ఐడియా ఉంటుంది అబౌట్ బిజినెస్, ఎలా స్టాల్ పెట్టాము దట్ అలా. మీకెవరు ఈ ఇన్స్పిరేషన్? బ్యూటీ మ్యామ్. ఈ స్టాల్ పెట్టడానికి మీకు ఐడియా ఇచ్చింది ఎవరు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినారు. ఓకే, దీనివల్ల ఏంటి ఉపయోగం? ఎక్స్పీరియన్స్ వస్తుంది, బయట బిజినెస్ ఎలా చేయాలో తెలుస్తుంది. అందుకు మేము కూడా పెట్టుకోవచ్చు పార్లర్స్ పెట్టుకోవడానికి, బిజినెస్ హౌ టు ఇంప్రూవ్ యువర్ బిజినెస్ మనకు తెలుస్తుంది. బుక్ ఫేర్ జరుగుతుంది కదా, మీరు స్టాల్స్ విజిట్ చేశారా? మీకు ఏ స్టాల్ బాగా అంటే ఎలాంటి బుక్స్ పైన ఇష్టం ఉంది? లైక్ మహాభారత్, ఇన్స్పిరేషన్ స్టోరీస్, హిస్టరీ, సైంటిఫిక్ గా కానీ హిస్టరీ కానీ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎడ్యుకేషన్. ఇప్పుడున్న జనరేషన్ లో ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎక్స్ప్లోర్ చేశారా బుక్ స్టాల్స్ మొత్తం? ఎస్, మేము కూడా స్టాల్ పెట్టాం కదా, అంత టైం లేకుండే, జస్ట్ చూసేసి వచ్చాం. మీకు బుక్ రీడింగ్ ఇష్టమా లేకపోతే బద్ధకమా? నో, చాలా ఇష్టం, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు లైబ్రరీలోకి వెళ్ళి. మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి బుక్స్ ఫేర్స్ నౌ జనరేషన్ అంటే ఇప్పుడు జనరేషన్స్ లో? ఇప్పుడు మనం స్టోరీ టెల్లింగ్ యాప్స్ చూస్తున్నాము, డిఫరెంట్ యాప్స్ చూస్తున్నాం కదా, ఇలాంటి బుక్ ఫేర్ జరగడం వల్ల ఉపయోగం ఉందంటారా? ఎస్, ఇప్పుడు అన్ని లైక్ సోషల్ మీడియా అవి కాకుండా లైక్ ఎప్పుడైనా బుక్స్ చదివితే మనకి లైక్ బయట ఎలా జరుగుతుంది, బయట ప్రపంచం అలా, అప్పుడు జనరేషన్ ఎలా ఉంది, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చేసేవారు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నీ తెలుసుకుంటాం. నాట్ ఓన్లీ సోషల్ మీడియా, వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ దీస్ యాక్టివిటీస్. అలా యాజ్ ఈ జనరేషన్ కిడ్ గా చెప్పండి, ఇప్పుడు ప్రెసెంట్ మనకి మొబైల్ ఫోన్, అవునా? మొబైల్ ఫోన్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ మొబైల్ ఫోన్. ఓకే, ఆర్ యూ అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలందరికీ ఎవ్రీవన్ షుడ్ వాస్ అడిక్టెడ్ టు ఫోన్, మొబైల్ ఫోన్, అవునా? ఎస్ మ్యామ్. ఇప్పుడు దాని నుంచి కమ్ బ్యాక్ రావాలి అని అంటే ఎలాంటి ఆస్పెక్ట్స్ చేయాలంట? లైక్ ఆబ్వియస్లీ మొబైల్స్ని దూరం చేయలేము, బట్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా బయటికి వచ్చి ఇలాంటి ఇంట్రెస్టింగ్గా చేంజ్ అవుతుంది. ఇలాంటి బుక్స్ అన్ని చూసి వాళ్ళకి కూడా లైక్ నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా స్పీచెస్ కూడా ఇచ్చారు అబౌట్ ఫోన్స్,
అవి కూడా లైక్ స్కూల్లో కూడా మనం లైక్ చాలా మంది చెప్పేది ఏంటిది ఫోన్స్ యూజ్ చేస్తారంటే క్లాసెస్ వింటున్నాం, బట్ వాళ్ళు క్లాసెస్ కాకుండా మిగతావన్నీ చేస్తున్నారు. బట్ పేరెంట్స్ కూడా దే హ్యావ్ టు అండర్స్టూడ్ దట్ ప్రాబ్లమ్స్. వాళ్ళు ఫోన్ జస్ట్ క్లాసెస్కే వింటున్నారా, మిగతా యాక్టివిటీస్ చేస్తున్నారా, వాళ్ళు కూడా చూసుకోవాలి, గైడ్ చేయాలి. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ జనరేషన్లో మీకు వినడం వల్ల ఎక్కువ గుర్తుంటుందా, చదవడం వల్ల ఎక్కువ గుర్తుంటుందా? ఒక బుక్ని రీడ్ చేయడం, చూడడం వల్ల బై సీయింగ్ అండ్ స్టడీయింగ్ ఆల్సో. ఒక బుక్ రీడ్ చేస్తే ఎస్ పక్కా ఒక లైక్ ఒక బుక్ మనం ఎవరి గురించి ఆలోచించక దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఆ బుక్లోనే వెళ్ళిపోయి మంచిగా చదువుకుంటే లైక్ అన్ని వర్డ్స్ లైక్ మొత్తం గుర్తుంటుంది. అండర్లైన్ చేసుకుంటాం కదా వర్డ్ ఇంకా నోట్ ప్యాడ్స్ పెట్టి, అది ఇంపార్టెంట్ అని. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఏ వండర్ఫుల్ బ్రైట్ ఫ్యూచర్. Thank you, ma'am. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో. బాయ్. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? శ్వేత ఎర్రం. శ్వేత గారు, ఈ యొక్క డిజైన్ మీదే అనుకుంటా. డిజైన్ నాది కాదండి, లాస్ ఏంజలస్లో ఒక బుక్ స్టోర్లో చూశానండి. ది లాస్ట్ బుక్ స్టోర్ అని ఉంటుంది. అందులో బుక్ స్టోర్లో ఇలాంటి ఇన్స్టలేషన్స్ రియల్ బుక్స్తో చాలా చేసున్నారు. బుక్ ఫేర్ పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్ వి స్పాన్సర్డ్ ఇన్ ద డిఫరెంట్ ఫార్మాట్. ఈసారి ఈ బుక్ ఫేర్ వస్తుందని తెలిసినప్పుడు యాకూబ్ గారిని కన్సల్ట్ చేసి ఇలా ఒక ఫోటో బూత్ పెడదాం అనుకుంటున్నాం అండి అని చెప్పాను. ఈజ్ లైక్ నాకు అర్థం కాలేదమ్మా అని చెప్పారు. సో ఎస్, అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఇది ఒరిజినల్ బుక్స్తో చేయడంతో పాటు ఇదంతా నా పర్సనల్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ అండి. కొన్ని ఎస్, అజు పబ్లికేషన్స్, ఐఎమ్ ద కో-ఫౌండర్ ఆఫ్ అజు పబ్లికేషన్స్ అండి. లాస్ట్ ఇయర్ అమ్మ డైరీలో కొన్ని పేజీలు పుస్తకం 2 lakhs కాపీస్ అమ్ముడుపోయిందని నేషనల్ బెస్ట్ సెల్లర్ మేము పబ్లిష్ చేసినది అది. సో దిస్ విల్ ఆల్సో సాల్వ్ అనదర్ ప్రాబ్లమ్ విచ్ ఈజ్ చాలామంది ఎక్కడ పడితే అక్కడ నిలబడి ఫొటోస్ దిగుతూ ఉన్నారు, రోడ్స్ బ్లాక్ అయిపోతున్నాయి. బట్ దిస్ ఈజ్ ఎ పాయింట్ వేర్ ఎనీవన్ క్యాన్ కమ్ అండ్ టేక్ ఎ పిక్చర్, అండ్ ఆల్సో ఇట్స్ ఆల్ అబౌట్ బుక్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ టర్న్డ్ అవుట్ లైక్ దిస్. చాలామంది దిస్ బ్లోడ్ అప్ ఆన్ ఇంటర్నెట్ అని చెప్పి మాకు వచ్చి చెప్తుంటే వీఆర్ వెరీ హ్యాపీ. జస్ట్ ఇక్కడ నుంచి పుస్తకాలు లాకెళ్ళకుండా ఉంటే చాలా. గ్రేట్ ఇన్నోవేషన్. థ్యాంక్ యూ. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్. మీ పేరు? చందన. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడ కొండాపూర్. మీరు? గచ్చిబౌలి. ఏం టైప్ ఆఫ్ బుక్స్ కొన్నారు మీరు? చాలా బుక్స్ కనబడుతున్నాయి. జర్నల్స్, కిడ్స్ బుక్స్ అండ్ కిడ్స్కి కొన్ని టాయ్స్ అవి తీసుకున్నాము. మై నీస్ అండ్ నెఫ్యూస్ ఉన్నారు, వాళ్ళ కోసం అన్నమాట. అండ్ జర్నల్స్ కొన్ని చాలా బాగున్నాయి ఇక్కడ. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ జర్నల్స్ దొరుకుతాయని. అండ్ లాట్స్ ఆఫ్ బుక్ మార్క్స్. ఫస్ట్ టైం మీరు ఇక్కడికి రావడం? ఇక్కడ ఈ ఎగ్జిబిషన్కి రావడం ఫస్ట్ టైం. ఇట్స్ వెరీ నైస్. లైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దాట్ అనమాట. అంటే మీకు బుక్స్ చదవడం ఇంట్రెస్టా బాగా? ఇద్దరికి ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. షీఈ్ ఆల్సో వెరీ మచ్ ఇంటూ బుక్స్. ఈ మధ్య స్టార్ట్ చేసింది అనమాట. యాక్చువల్లీ మీ జనరేషన్ వాళ్ళు ఇక్కడ కనిపించట్లేదు చాలా వరకు. నాట్ రియల్లీ. నేను యాక్చువల్లీ వాళ్ళ కాంటెంట్ చూసే వచ్చాను అనమాట. నేను హైదరాబాద్ కొత్త, సో చాలామంది ఇక్కడికి వచ్చి వీడియోస్ పెట్టాక నేను చూసే వచ్చాను. సో వాళ్ళ నుంచే తెలుసుకున్నాను అనమాట. ఐ డెంట్ నో, బట్ ఇట్స్ వెరీ నైస్. కలెక్షన్ వైజ్ చాలా బాగుంది. తెలుగు బుక్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ద న్యూ నావెల్స్ అవి కూడా లైక్ నేను రెగ్యులర్లీ వెళ్ళే బుక్ స్టాల్స్లో కలెక్షన్తో కంపేర్ చేస్తే ఇట్స్ లైక్ హ్యూజ్. ఇట్స్ రియల్లీ గ్రేట్. ఇక్కడ చాలా బాగుంది. ఎక్స్ప్లోర్ చేశారా మొత్తం? యాక్చువల్లీ టైం సరిపోవట్లేదు. వీల్ కమ్ అగైన్. ఇంకా 4 days ఉంది కదా? యా, వీల్ కమ్ అగైన్. హాయ్. ఏ బుక్స్ కొన్నారు? ఎలాంటి బుక్స్ కొన్నారు? యాక్చువల్లీ మేము ఒక కొత్త ఆమె రాసింది బుక్. తన దగ్గర నుంచి ఒక 2 books తీసుకున్నాం. ఒకటి మానస అని, స్టాల్ నెంబర్ గుర్తులేదు ఎగ్జాక్ట్గా. కంటెంట్ ఏంటి? ఒకటేమో లైక్ క్రిమినల్ సంథింగ్, వీ హ్యావ్ టు ఫైండ్ ద సస్పెక్ట్, క్రైమ్ థ్రిల్లర్. ఇంకోటి లవ్ జోనల్, ఫిక్షనల్. ఆ బుక్స్ పర్చేస్ చేయడానికి వచ్చారు?
నో నాట్ యాక్చువల్, జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు ఏం బుక్స్ ఉన్నాయి ఏంటి అని చూద్దామని వచ్చాం. బట్ వి పర్చేస్ సమ్ బుక్స్. యాక్చువల్లీ వెరీ స్వీట్. వాళ్ళ ఫాదర్ అక్కడ ఉండి దేర్ ఇన్వైటింగ్ పీపుల్ టు ద స్టాల్స్. ఆయన అండ్ వాళ్ళ బ్రదర్ కూడా హెల్ప్ చేస్తున్నారు అన్నమాట స్టాల్. షీ ఈస్ ద రైటర్, షీ ఈస్ ద ఆథర్, షీ హాస్ సెల్ఫ్ పబ్లిష్డ్ హర్ బుక్స్ అండ్ షీ ఈస్ లైక్ వెరీ స్వీట్. సైన్డ్ కాపీస్ ఇస్తుంది అండ్ విత్ నోట్ కూడా పెట్టి ఇస్తుంది అనమాట. మోర్ ఓవర్ వాళ్ళ ఫాదర్ అందరిని పిలిచి మీరు కొనకపోయినా పర్లేదు జస్ట్ విజిట్ చేయండి, మా పాప రాసింది అని చెప్పి. చాలా చాలా బాగుంది. ఆమె బుక్ ఎట్లుంటుందో తెలియదు కానీ ద వే షీఈస్ వెల్కమింగ్ ఎవ్రీ వన్ ఈస్ సో గుడ్. దట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. యంగ్ జనరేషన్ కిడ్స్ కి అంటే ఇప్పుడు షీఈస్ జస్ట్ 25 and she completed MBA I think so. Not that question. I am asking another question. Yeah. ఈ జనరేషన్ కిడ్స్ కి మీరు బుక్ రీడింగ్ ఎలా పరిచయం చేస్తారు? Like ఇప్పుడు నవేడేస్ ప్రతి ఒక్కరు ఫోన్ ఎడిక్ట్. మొత్తం పిల్లలందరూ కూడా మొత్తం మొహం అంతా ఫోన్లో పెట్టేస్తున్నారు. సో బుక్ రీడింగ్ మనం ఎలా అలవాటు చేయాలి పిల్లలకి? ఇట్స్ దేర్ ఇంట్రెస్ట్ బట్ వన్స్ యూ స్టార్ట్ రీడింగ్ ఇట్ విల్ బి సో గుడ్. నేను కూడా ఫస్ట్ ఏంటి అవుతారు బుక్స్ ఏం చేస్తారు అని. సో నేను కూడా అనుకున్నా. నేను ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు ఒక అక్క ఉండేది, అక్క అనే ఒక అక్క ఉండేది. షీ యూజ్ టు రీడ్ ఎ లాట్. తను సజెస్ట్ చేసింది కొన్ని బుక్స్, చదువు బాగుంటుంది ఎప్పుడు ఇట్లా ఫోనే కాదు అని అంటే నౌ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఎ లాట్. ఇప్పుడు అక్క దగ్గర కూడా బుక్స్ తీసుకొని అక్క కూడా మంచి బుక్స్ సజెస్ట్ చేస్తుంది. సో చదువుతున్నా అన్ని. నేను ఫిక్షనల్ నుంచి స్టార్ట్ చేసా. నౌ ఐఎమ్ చేంజింగ్ మై జోనర్స్ అండ్ ఆల్. షీ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ఫర్ యూ. Kind of, not inspiration but she for book reading. For book reading. Yes, exactly. Thank you very much. నమస్తే సార్. నమస్తే అండి. పల్లవి టీవీ వారికి నమస్కారం. ముఖ్యంగా వెంకట్రామ అండ్ కో కంటే కూడా ముందుగా ఈ పుస్తక ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ఎంతో మంచి నాలెడ్జ్ గలటువంటి షో ఇది. సో మేము అన్నీ కూడా చూసుకుంటూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా దీన్ని మేము వచ్చి చూస్తూ ఉంటాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు వెంకట్రామ అండ్ కో మీ అందరికీ పరిచయమే. వెంకట్రామ అండ్ కో అనేటువంటి చాలా పురాతనమైనటువంటి ఒక సంస్థ ఇది. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే వీరి దగ్గర మనకి పంచాంగాలు, తర్వాత క్యాలెండర్లు, తర్వాత వివిధ రకాలైనటువంటి పుస్తకాలు, మంచి విజ్ఞానంతో కూడినటువంటి పుస్తకాలు, ఆధ్యాత్మికతమైనటువంటి పుస్తకాలు ఎన్నో కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. కాబట్టి అందరూ కూడా చాలా బాగా దీన్ని దర్శించడం జరుగుతోంది. అట్లాగే మనం కూడా ఎన్నో విషయాలు ఇక్కడ తెలుసుకున్నాం దీని ద్వారా వచ్చి. ఇక్కడ మేము కూడా ప్రస్తుతం రేపు రాబోయే సంవత్సరం వంటి పంచాంగాలు కానీ క్యాలెండర్లు కానీ కొనుక్కున్నాము. చాలా బాగుంది. సో వీళ్ళ యొక్క రెస్పాన్స్ కూడా ఇక్కడ వెంకట్రామ అండ్ కో వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో సరసమైనటువంటి ధరలకి అన్నీ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా వచ్చి ఒకసారి దర్శించి ఇక్కడ దొరికేటువంటి అనేక రకాలైనటువంటి పుస్తకాలే కానీ క్యాలెండర్లే కానీ తర్వాత పోతే మరి పంచాంగాలే కానీ అవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇది సంగతి. సంతోషం సార్. పుస్తక ప్రేమికులకు ఇది ఒక కనువిందనే చెప్పాలి. ఇలాంటి పుస్తక ప్రదర్శనలు ప్రతి సంవత్సరం ఏటా జరుగుతున్నవి. దీని మీద మీ స్పందన సార్? నేను ముందుగా చెప్పినట్లు ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రదర్శన. సో ఇక్కడ గవర్నమెంట్ వారు ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ ఇదనమాట. ఇక్కడ చాలా బాగా ఏర్పాట్లు చేశారు అన్నీ కూడా. ఇక్కడ అసలు చెప్పాలంటే ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలకు సంబంధించినటువంటి షాపులు ఇక్కడ ప్రదర్శించారు. సో ఇక్కడ అన్నీ మొత్తం మనకి ఇక ఒకటి కాదు, మొత్తం అన్నీ కూడా అటు మీకు విజ్ఞానము, వినోదము, ఆధ్యాత్మికత, పురాతనము, వాస్తు అన్ని రకాలైనటువంటి ప్రదర్శనశాలల్లో ఇక్కడ వీళ్ళు ప్రదర్శించారు. సో ఇక్కడ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో మీ యొక్క పల్లవి టీవీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ అవి కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. చాలా సంతోషం. ఇట్లాంటివి జరుగుతుండాలి, మేము వస్తుండాలి, మీరు చేస్తుండాలి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు పల్లవి టీవీ. హాయ్ అండి. ఇవి వచ్చేసి
అన్నిటికన్నా భిన్నంగా ఉంది. అవునండి, ఇవి ఎలాంటి చాలా books అందుబాటులో ఉన్నాయి? ఇవంతా కూడా చాలా అద్భుతమైన థియోసఫికల్ సంబంధించిన దివ్యజ్ఞాన సమాజం గురించి సంబంధించిన ఉంటాయండి. ఇది వచ్చేసి సీక్రెట్ డాక్ట్రిన్. ఇంతవరకు దాన్ని తెలుగులోకి తీసుకురాలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం కూడా దాన్ని తెలుగులోకి తీసుకొచ్చారు. ఫస్ట్ అందులో తెలుగులో ఉన్న 2 వాల్యూమ్స్లో ఫస్ట్ వాల్యూమ్ బుక్ అయితే 2 కలిపి ఒక బుక్ వచ్చిందండి. తర్వాత Overall గా దీని సారాంశం ఏంటి? సారాంశం అంటే విశ్వం గురించి అండి. అంటే విశ్వం యొక్క పరిణామము, దాని యొక్క లక్ష్యాలు, అందులో హ్యూమన్ యొక్క పరిణామం ఏంటి, లక్ష్యం ఏంటి, వీటి గురించి కంప్లీట్ వివరణ ఇస్తుంది. ఇది దీన్ని ఇస్తుంది. దాన్ని ఏంటంటే మనము భగవంతుడి నుంచి వచ్చిన ఒక మోనాడ్ అంశాలాగా మనము ఇక్కడ వివరిస్తుంది. దాని తర్వాత కంటిన్యూటీకి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ బుక్స్ వచ్చేసి జ్వాలకుల్ మహర్షి అంటారు. ఆయన టిబెటిన్ యోగి ఏంటంటే ఈ బుక్స్ అన్ని కూడా అండి, ఈ జ్వాలకుల్ మహర్షి గారు ఇచ్చిన బుక్స్ అండి. ఇవి వచ్చేసి టెలిపతి ద్వారా అందించారు. టెలిపతి ద్వారా అంటే ఎక్కడో ఆయన టిబెటన్ల హిమాలయాలలోంచి అలీషెబ్ ఎక్కడో లండన్లో ఉన్న ఆమెకు టెలిపతి ద్వారా అందించిన 24 పుస్తకాల్లో ఇప్పుడు తెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ కూడా అవి 30 years పాటు వర్క్ చేశారు వాళ్ళు. ఆ 30 years పాటు వర్క్ చేసిన అన్నిటి బుక్స్ కూడా ఈ సారాంశం ఇప్పుడు తెలుగులోకి కంప్లీట్గా ట్రాన్స్లేట్ చేశారండి. ఇవి మన తెలుగులో ఎక్కడ లేదు, ఇప్పుడు ప్రజెంట్ తెలుగులోకి అవైలబుల్ ఉన్నాయి. మా స్టాల్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ అక్షరాభ్యాస్ యొక్క స్లేట్స్ గురించి చెప్తారా? అవును మేడం. డిఫరెంట్ గా ఉన్నాయి, అంటే నార్మల్ స్లేట్స్ కాకుండా ఇది వరకు రోజులు ఏంటంటే పలకలు వచ్చి పలకల ప్లేస్లో ఇవి వచ్చినాయి మేడం. ఇప్పుడు ఇది ఏంటంటే దీన్ని అక్షరాభ్యాస్ లెర్నింగ్ డివైస్ అంటారు. అక్షరాభ్యాస్ లెర్నింగ్ డివైస్. ఓకే. ఇవి పిల్లలకి పెన్సిల్ తోటి ట్రేస్ చేయాలి. ఇది దిద్దుతూ పలుకుతూ ప్రాక్టీస్ చేస్తే అక్షరాలు గుండ్రంగా వస్తాయి, ఒకే లైన్లో రాయగలుగుతారు. ఏంటంటే ఇక్కడ చదవడం అవుతుంది, రాయడం అవుతుంది, తర్వాత దీన్ని చూడడం అవుతుంది, ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఇలా మీకు 15 స్కూల్స్ ఉన్నాయి మేడం మాకు. అక్షరాభ్యాస్ ప్రీ ప్రైమరీ ప్లే స్కూల్స్ నల్లమల్లారెడ్డి. అయితే మా 15 స్కూల్స్లో కూడా ఇవి మేము పిల్లలతో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వచ్చేసరికి 3 భాషల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో కూడా వాళ్ళు పరిపూర్ణత సాధించగలుగుతారు. రోజుకు ఒక అక్షరం, అంటే 1 వీక్ 1 అక్షరం నేర్చుకున్న తర్వాత ఒక పేపర్ మీద రాపిస్తాం. బుక్ ఉంటుంది, మంత్లీ బుక్స్ ఉంటాయి. దాంట్లో రాపించినప్పుడు వాళ్ళు ఇదే అక్షరాన్ని ఒక లైన్ అంతా రాస్తారు. అది వచ్చిన తర్వాత నెక్స్ట్, అలా ఒకటి వచ్చిన తర్వాత ఒకటి అలా రాపిస్తూ పిల్లలకి రాస్తూ చదవడం వల్ల పిల్లలకి గుర్తుంటుంది. అవును. పుస్తక ప్రేమికులకు ఇదొక గొప్ప సువర్ణ అవకాశం అనుకోవచ్చు. ప్రతి సంవత్సరము ఇలాంటి బుక్ ఫేర్లు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చదివే వాళ్ళు సంఖ్య అధికంగా పెరుగుతూనే ఉంది. దీని మీద మీ స్పందన సార్? యాజ్ ఏ మీరు జనరల్ సెక్రటరీయా దీనికి బుక్ ఫేర్కి? ఎస్, ఓకే. దీని మీద మీ స్పందన సార్? అంటే ఎవ్రీ ఇయర్ ఎంత శాతం మంది పెరుగుతూ ఉన్నారు ఈ పుస్తక ప్రేమికులు? గత 3 సంవత్సరాలుగా ఈ బుక్ ఫేర్కి యువత ఎక్కువగా వస్తున్నారు. గత సంవత్సరం మేము పర్టికులర్గా ఒక స్టడీ చేసాము. 12 లక్షల మంది 37వ బుక్ ఫేర్కి వస్తే దాంట్లో 3.5 లక్షల మంది యువత వచ్చారు. అందులో కూడా ఐటీ సెక్టర్ వాళ్ళు ఎక్కువ వచ్చారు. మనకు సోషల్ మీడియా లేకపోతే గూగుల్ ఇతర ఎన్ని పెరిగినప్పటికీ పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య పెరిగింది. యూత్ మీరు ఈరోజు చూస్తున్నారు, ఈ మన బుక్ ఫేర్లో యూత్ అనేవాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు. వచ్చిపోయే వాళ్ళు కాదు, అందరు పుస్తకాలు కొంటున్నారు. అంటే పుస్తకాలు కొంటున్నారు, చదువుతున్నారు. అందుకనే మనం ఎంత సోషల్ మీడియా పెరిగినప్పటికీ మూలం ఏదైతే ఉందో పుస్తకాల ద్వారానే ఇప్పుడు ఏఐ కానీ ప్రతిదీ మన పుస్తకాలు చదివే ఇవి తయారు చేస్తున్నారు. ఆ సాఫ్ట్వేర్ తయారవుతుంది. మూలం పుస్తకం, ప్రతిదానికి మూలం. ప్రతి మనిషి తన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి, సమాజంలో ఒక మనిషిగా పరిపూర్ణంగా ఉండడానికి పుస్తకం అనేది చాలా కీలకం. ఆ పుస్తకం అనేది లేకపోతే మనం ఎవరు సమాజంలో లేము. అవే మనల్ని నడిపిస్తున్నాయి. కాబట్టి ఈ పుస్తకాలు చదవాలనే ఒక ఆలోచన పెరిగి ఈరోజు బుక్ ఫేర్కి ఎక్కువ మంది వస్తున్నారు. వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నారు. వారందరికీ స్వాగతం చెప్తున్నాను జనరల్ సెక్రటరీగా. మీరు ఇంకా 6 రోజుల టైం ఉంది. ఈ 6 రోజుల టైంని బాగా ఉపయోగించుకొని ఈ బుక్ ఫేర్ని సందర్శించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎలాంటి పుస్తకాలు ప్రదర్శిస్తున్నారు సార్ ఇప్పుడు మీ స్టాల్లో? మన స్టాల్లో దాదాపుగా మన దేశం, మన ధర్మం,
మన సంస్కృతి, అట్లాగే వక్రీకరించబడినటువంటి అసలైనటువంటి మన దేశ చరిత్ర. ఈ పరివ్యూలో వచ్చేటువంటి పుస్తకాలతో పాటుగా మీరు ఒక పదం వింటుంటారు, కాఫీ బ్లెండెడ్ విత్ చికోరీ అని చెప్పి. జాతీయ సాహిత్యము, ఉత్తమ సాహిత్యము. మళ్ళీ ఉత్తమ సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసము, మహిళా సాహిత్యము, బాల సాహిత్యము, నవలలు, నాటకాలు, కథలు, కావ్యాలు ఇట్లా వస్తుంటాయి కదా. అవన్నీ కలిపి ఒక 3000 రకాలైనటువంటి పుస్తకాలు మన దగ్గర ఉంటాయి. దాంట్లో సెలెక్టెడ్ 800 బుక్స్ ఇక్కడ ఉన్నాయి. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడం, తమిళం, అట్లాగే ఇంగ్లీష్, హిందీ, ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్కు సంబంధించినటువంటి 3000 టైటిల్స్ మన దగ్గర దొరుకుతున్నాయి. బాల సాహిత్యం ఉంటుంది, సైన్స్కి సంబంధించిన సాహిత్యం ఉంటుంది, అట్లాగే పిల్లలకుతో పాటుగా యోగా, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు, జంక్ ఫుడ్ ఎందుకు తినకూడదు మొదలు పెడితే అట్లా దాదాపుగా విశ్వనాథ సత్యనారాయణ నుంచి మొదలు పెడితే భాస్కర యోగి వరకు, రాకా సుధాకర్ వరకు, లేకపోతే నన్నయ్య నుంచి మొదలు పెడితే ఇంకా నిన్న మొన్నటి మధురాంతకం రాజారాం గారి వరకు కథకుల అద్భుతమైనటువంటి కథలు, రచనలు, మంచి పుస్తకం ఎక్కడ లేకపోయినా తెప్పించి ఇచ్చేటువంటి రేర్ బుక్స్ కూడా అట్లా మనం తెప్పించేటువంటి ప్రయత్నం చేస్తాము. అట్లాంటి దాంట్లో ఒక ఉదాహరణ ఆచారాలు శాస్త్రీయత అనే పుస్తకం మీకు ఎక్కడ కనిపించదు మార్కెట్లో. అది మన భారతదేశంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఆచారాలు, బొట్టు ఎందుకు పెట్టుకుంటారు, కమ్మని ఎందుకు పెట్టుకుంటారు, మెట్టలు ఎందుకు పెట్టుకుంటారు, అక్కడి నుంచి పెడితే ప్రతి ఆచారం వెనుక ఉండేటువంటి సైంటిఫిక్ రీజనింగ్. మొన్న ఒక సైంటిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు, ఇంటికి మామిడాకులు ఎందుకు కడతారంటే తెలియదండి అంటే ఆయన చెప్పారు, తెంపిన తర్వాత కూడా 48 గంటల పాటు ఆక్సిజన్ వదిలిపెట్టేటువంటి ఏకైకమైనటువంటి ఆకు మామిడాకు, అందుకోసం ఇంట్లో కడతారు. ఆక్సిజన్ చెట్లు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ వదిలిపెడతాయి, ఇది అందరికీ తెలిసిందే. అందుకే ఎక్కువ మంది వచ్చినప్పుడు పొల్యూట్ కాకూడదు కాబట్టి మామిడాకులు కడతారు, మనకు తెలియదు. అట్లాంటి విషయాలు అక్కడ కనిపిస్తాయి. ఇట్లాంటి పుస్తకాలు కూడా మన దగ్గర ఉన్నాయి. జంక్ ఫుడ్ తింటున్నారు పిల్లలు, వద్దంటే నేను, కానీ జంక్ ఫుడ్ ఎందుకు తినొద్దు అని చెప్పడానికి అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. కామన్గా వచ్చేటువంటి మహిళలకు వచ్చేటువంటి వ్యాధులు చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు. ఆ వ్యాధులకు ఎలాంటి చికిత్సలు చేయాలో ఉంది, యోగా ఉంది. మీరు చెప్పండి, మేము చెప్తాం. ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం ఇక్కడ దొరుకుతుంది. హ్యావ్ ఎ లుక్. రామకృష్ణ మఠ్ వాళ్ళ యొక్క పుస్తకం ఇది. మన దగ్గర ధర్మానికి సంబంధించి గీతా ప్రెస్, లేకపోతే శివానంద సుపథ, శంకర మఠం, అట్లాగే దుర్గా పబ్లికేషన్స్, ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ధార్మిక స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అన్నింటికి సంబంధించిన పుస్తకాలు మన దగ్గర దొరుకుతాయి. అట్లాగే ప్రముఖమైనటువంటి ఈ పుస్తక విక్రయ రంగంలో పైలట్స్ లాగా ఉన్నటువంటి ఎంఎస్కో లాంటి వాళ్ళ పుస్తకాల నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి ఎలమి, లేకపోతే ఇక్కడ వచ్చే పాలపిట్ట, పికాక్ క్లాసిక్స్, ఇట్లాంటి రకరకాల బుక్స్ ఉన్నాయి మన దగ్గర. యూ విల్ ఫైండ్ ఆల్మోస్ట్ తెలుగులో మంచి ప్రచురణకర్తల ప్రతి పుస్తకం ఇక్కడ దొరుకుతుంది. ఒకే ప్లేస్లో ఇంత సాహిత్యం దొరకడం అనేది చూడరు. అట్లాగే ఇంగ్లీష్లో కూడా రాష్ట్రోత్థాన సాహిత్య, రాష్ట్రోత్తర సాహిత్య ఫ్రమ్ బెంగళూరు, కురుక్షేత్ర సాహిత్య ఫ్రమ్ కొచ్చి, అట్లాగే ఢిల్లీ నుంచి వచ్చేటువంటి మన ఆదిత్య ప్రకాశన్, వాయిస్ ఆఫ్ ఇండియా అంటారు, అట్లాగే ప్రభాత్ ప్రకాశన్, సురుచి ప్రకాశన్, గరుడా ప్రకాశన్, లోకహిత ప్రకాశన్ లక్నో, అట్లాగే కల్పతరు నాగ్పూర్, వీళ్ళు వచ్చేసి మన భారతీయ విచార సాధన నాగ్పూర్, పుణే, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఒక 30 పైగా సంస్థలు. అట్లాగే వ్యక్తిగతంగా ప్రచురణ సంస్థలు కాకుండా వ్యక్తిగతంగా ప్రచురించినటువంటి మంచి పుస్తకాలు కూడా వ్యక్తిగతంగా ప్రచురించుకున్నటువంటి మంచి పుస్తకాలన్నీ కూడా మేము మార్కెట్కి ఇస్తున్నాము. మంచి పుస్తకాలకు సింపుల్గా చెప్పాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ గుడ్ బుక్స్ ఇస్ సాహిత్య నికేతన్. అమ్మా నమస్తే. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు సత్యవతి బీటీ. సత్యవతి బీటీ. మామూలు ఎనర్జెటిక్ క్లియర్ అమ్మా మీరు. ఎందుకంటే బుక్స్ వల్లే వచ్చింది ఎనర్జీ. మేము వీఆర్ నాట్ ఎడిక్టెడ్ టు టీవీ కానీ ఫోన్కి కానీ ఎడిక్షన్ కాదు మాది. ఇప్పటికీ కూడా రోజు ఏదో ఒక బుక్ చదివే పడుకుంటాను. అండ్ త్రూ అవుట్ ద డే కూడా నేను ఏదో పని చేస్తూ ఉంటాను. ఖాళీగా ఉంటే ఏమీ లేకపోతే ఒక పజిల్స్ చేస్తాను నేను. సో ఐఎమ్ 73 నౌ, బట్ ఐ డూ సో మచ్ ఆఫ్ గార్డెనింగ్ వర్క్. తర్వాత బుక్స్, ఈ బుక్ ఫేర్కి అయితే మినిమం 2-3 టైమ్స్ వస్తా. వచ్చి ఐ బై వాట్ ఎవర్ ఐ వాంట్ అండ్ ఐ ఎంజాయ్ రీడింగ్. ఐ డిస్ట్రిబ్యూట్ దెమ్ టు మై ఫ్రెండ్స్. మళ్ళీ వాళ్ళు చదివిస్తారు. ఐ హ్యావ్ ఎ గుడ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్. సో ఒక్కటి ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే ఈ కాలంలో మనం బయట చూస్తే ప్రతి వాళ్ళు అనుకున్నాము టీవీకి ఎడిక్ట్ అయిపోయారు, ఫోన్కి, ఎవరు బుక్కులు చదవట్లేదు. కానీ ఇక్కడ రెస్ట్ చూస్తే మాత్రం దట్ ఈస్ ఫాల్స్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది బుక్ లవర్స్ వస్తున్నారంటే డెఫినెట్గా దెర్ ఈస్ స్టిల్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ స్టిల్ లైకింగ్ బుక్స్ అనేది ప్రూవ్ అవుతుంది. అండ్ ఇవాళ మంగళవారం రోజు ఇంత రష్ ఉందంటే యూ కెన్ ఇమాజిన్ ద రష్ ఆన్ సాటర్డే సండే. కాబట్టి ఇట్స్ రియల్లీ అంటే గుడ్ థింగ్ అండ్ ఇన్స్పైరింగ్. అండ్ యంగర్ జనరేషన్కి ఐ థింక్ ఇట్స్ ఏ ఎగ్జాంపుల్. మాలాంటి వాళ్ళంతా ఇంత నడవలేని వాళ్ళంతా వస్తున్నారు, మేము కూడా బుక్లు కొనాలని. అండ్ ఐ అడ్వైజ్ ఆల్ ది యంగ్స్టర్స్ టు డెవలప్ రీడింగ్ హ్యాబిట్.
బికాజ్ దట్ హెల్ప్స్ యూ టు ఇంప్రూవ్ యువర్ మెమరీ. మేము ఇప్పుడు కూడా తడబడకుండా మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ బుక్ రీడింగ్. మీరు ఇంతసేపు ఫోన్లో ఉండండి, మీరు ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడలేరు. ఈ మెమరీ కూడా ఇప్పుడు అదే ఎప్పుడో మాకు 1950s కబుర్లు చెప్పమంటే కూడా చెప్తాం అంత ఫుల్ నెంబర్స్తో సహా. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ బుక్ రీడింగ్. సో ఎలాంటి బుక్స్ ఇష్టం అమ్మా? ఎలాంటివంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళు నరచండి, శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జీవిత చరిత్రలు, వాట్ దే హూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ రియల్ లైఫ్. అంటే మనం హిస్టరీని నేను ఎక్కువ బిలీవ్ చేయను, ఎందుకంటే అది ఇప్పుడు జరిగింది పుస్తకాల్లో వచ్చాయి. బట్ ప్రజెంట్గా మనకు కొన్ని బుక్లు వచ్చాయి చూడండి, ఈ సినిమా ఫీల్డ్ కావచ్చు, పొలిటికల్ ఫీల్డ్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు. సో లైవ్గా ఇప్పుడు మా కళ్ళ ముందు మేము చూసిన వాళ్ళు నౌ దే హ్యావ్ పాస్డ్ అవే, బట్ దే బుక్స్ రిటర్న్ ఆన్ దెమ్. అలాంటివి నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్ కదా. అది యాక్చువల్లీ నవేడేస్ ఇప్పుడు అన్ని ఎఫ్ఎం వచ్చాయి కదమ్మా, అంటే స్టోరీ టెల్లింగ్స్ అనేసి ఎఫ్ఎంస్ వచ్చాయి. వాటి మీద కొంచెం మీ విశ్లేషణ ఇస్తారా? నాకు పెద్ద ఐడియా లేదండి దాని మీద. అంటే మనుషులు బుక్స్ చదవడం అనేది ఇంట్రెస్ట్ చూపించట్లేదు నవేడేస్ జనరేషన్. ఎందుకంటే మరి సోషల్ మీడియా వచ్చేసి మనుషులందరినీ అటు లాగేసుకుంది కదా. సోషల్ మీడియా వచ్చి ఇప్పుడు ఈవెన్ స్టోరీ టెల్లింగ్ కూడా మీడియాలో వస్తుంది, యూట్యూబ్ ఛానల్స్లో పెట్టి కథా వల్లరని అదని ఇదని చెప్తున్నారు. బట్ నాలాంటిది చాలా తక్కువ వింటుంది అవి. ఐ ప్రిఫర్ టు రీడ్ ఏ స్టోరీ ఇన్ ఏ బుక్ ఆర్ అండ్ ఈలీ న్యూస్ పేపర్. అసలు న్యూస్ పేపర్ చదవకుండా నేను ఉండలేను. ఆ రోజు ఒక రోజు హాలిడే అంటే ముందు రోజు ఒక షీట్ అట్టు పెట్టుకుంటాను అనమాట, మన్నాడు అది వెళ్తి లేకుండా. సో ఐ బిలీవ్ ఇన్ రీడింగ్ ఏ బుక్ డైరెక్ట్లీ, నాట్ ఫాలోయింగ్ దిస్ మీడియా అండ్ ఆల్ దట్. ప్రెసెంట్ జనరేషన్ కిడ్స్కి ఇచ్చే మీరు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మోర్ దెన్ ద కిడ్స్, వన్ వెరీ వెరీ సిన్సియర్ అడ్వైస్ టు ద పేరెంట్స్ ఈజీ, మీరు చదవండి, మీ పిల్లల చేత చదివించండి. మీరు ఒక అరగంట చదివి వాళ్ళ చేత ఒక అరగంట చదివించండి. మెల్లిగా దట్ బికమ్స్ హ్యాబిట్. పిల్లలు మిమ్మల్ని కొనిపిస్తారు మీ చేత బుక్స్, అండ్ ఒక గంట సేపైనా వాళ్ళ చేత కూడా బుక్ చదివించండి, రాయించండి. దానివల్ల వాళ్ళ మెమరీ పవర్ ఫర్ ఎవర్ ఉంటుంది. దట్స్ మై అడ్వైస్. కళ్ళు కూడా స్ట్రెయిన్ ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. హ్యాపీ న్యూ ఇయర్.